హలో గైస్ అందరికీ అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారు అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఒక కొత్త సిరీస్ అయితే మొదలెట్టబోతున్నాం. అదే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. ఈ సిరీస్ని అయితే మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అంత లోపల ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వీడియోకి వచ్చేసి 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేశాను గైస్. మనం స్పాన్ అవ్వగానే మన పక్కనే విలేజ్ ఉంది. మనం విలేజ్లోకి అయితే వెళ్దాం. మరి ఏం దొరుకుద్దో చూద్దాం. ఓకే, ఇక్కడైతే చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఫస్ట్ ఈ బిల్డింగ్లోకి వెళ్దాం, ఏం దొరుకుద్దో మరి చూద్దాం. ఓకే, ఈ బిల్డింగ్ డోర్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేస్తాం గాయస్. ఇందులో అయితే ఓన్లీ బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి. చదువు బిడ్డ అనుకుంటా. ఓకే విలేజర్ హాయ్. పైన అయితే ఏం లేదు. చలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. హాయ్ విలేజర్, ఇంట్లో అడిగానని చెప్పు. ఈ బిల్డింగ్లోకి వెళ్దాం. ఈ బిల్డింగ్లో అయితే ఏం లేదు, బెడ్లు లేపేద్దాం రండి. సారీ విలేజర్, ఏమనుకోకు, నీకు బెడ్ ప్రిపేర్ చేసి ఇస్తానులే. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి మీరు ఫటాఫట్స్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ బిల్డింగ్స్లో అయితే చూద్దాం, కానీ ఈ బిల్డింగ్స్లో ఏం దొరకట్లేదు. ఇక్కడైతే కౌస్ ఉన్నాయి. కౌస్ని అయితే మనం కౌ క్రషర్కి వాడదాం. హాయ్ గోలమాయ, ఎలాగున్నావు? నేనే కొత్త అడ్మిషన్ మీ స్కూల్లోకి, సారీ విలేజ్లోకి. అక్కడైతే కేవ్ అనుకున్నాను కానీ కేవ్ కాదు. ఇక్కడైతే ఐరన్ స్మిత్ హౌస్ అయితే ఉంది. చూద్దాం ఏం దొరుకుద్దో. చెస్ట్ అయితే ఉంది, చెస్ట్ ఓపెన్ చేసేద్దాం. చెస్ట్లో వచ్చేసి మనకు 5 ఐరన్ ఇంగట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటి చెస్ట్ దొరికితే ఎంత బాగుంటుందో. ఓకే, మనం అయితే ఇందులో ఉన్న అన్నీ తీసుకుందాం. బ్రెడ్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఎక్కువ ఆకలిసిస్తుంది కదా. ఓకే, మనమైతే ప్యాంట్స్ అండ్ బూట్స్ వేసేసుకుందాం. స్వార్డ్ మనం చేతిలో పట్టుకుని వీరుడిలాగా ఈ విలేజ్ని కాపాడదాం. ఇదంతా ఈ రావడానికంతా కారణం మన ఐరన్ స్మిత్ మామయ్య. థ్యాంక్ యూ మామయ్య. ఇక్కడైతే లాభం ఉంది, మనకు ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఇంకా బోల్డ్ అన్ని విలేజ్ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే ఒక చర్చ్ లాంటి బిల్డింగ్ ఉంది. ఇందులో ఓన్లీ బ్రూయింగ్ స్టాండ్ ఉంది. ఇప్పుడప్పుడే మనకు అవసరం లేదులేండి. ఇక్కడ బోల్డ్ హౌసెస్ ఉన్నాయి, కానీ లూట్ మాత్రం ఏం లేదు. అన్ని దాంట్లోని ఈ బుక్ షెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ టాపర్స్ అనుకుంటా. అందరూ ప్రీ చైతన్య పారాయణలో చదివి 1 1 1 2 2 2 3 ర్యాంకులు సంపాదించిన వాళ్ళే. ఓకే, అక్కడైతే ఫామ్ ఉంది. ఇప్పుడు అప్పుడే మనకు అక్కర్లేదులేండి, తీసుకుందాం. మనకి ఎప్పుడైతే హంగర్ తగ్గిపోతే అప్పుడు తీసుకుందాం. ఇక్కడ ఏం లేదు, ఈ చిన్న బిల్డింగ్స్లో చూసినా వేస్టే. కౌ హాయ్, ఏం లేదు ఇక్కడ, వేస్ట్. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. పద ముందుకు సాగుదాం, పద. ఇంకో హౌస్ మర్చిపోయాం, ఈ హౌస్ని కూడా చూసేద్దాం. ఏ హాయ్ విలేజర్, నన్ను చూసి పారిపోకు, నేనేం చేయనులే నిన్ను. ఇక్కడైతే బ్రూయింగ్ స్టాండ్ ఒకటే ఉంది, ఇంకేం లేవు. ఓకే, ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇంకేమన్నా ఉన్నాయేమో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం హౌస్ అయితే కడదామన్నమాట. దానికోసం మీరు 50 లైక్స్ అయితే ఫాస్ట్ కంప్లీట్ చేశాను గాయస్. ఓకే, మనం ఏరియాని అయితే చూద్దాం, ఎక్కడ హౌస్ కడదామో. ఇక్కడైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి ఈ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి కదా, మర్చిపోయాను నేను. ఇంకా వుడ్ కూడా కట్ చేయలేదు, ఇప్పుడే వచ్చింది అబ్బా. ఓకే, ఫాస్ట్గా వుడ్ అయితే కట్ చేసేద్దాం. వుడ్ అయితే కట్ చేస్తాం. మరి దీన్ని ఫాస్ట్గా మనం క్రాఫ్టింగ్ టేబుల్ కింద మార్చేసుకుంటే మనకు కావాల్సిన టూల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మనం చేసుకోవాల్సిన టూల్స్ అయితే యాక్స్ ఒకటి, పికాక్స్ ఒకటి. ఫస్ట్ యాక్స్ చేసుకుందాం, ఎందుకంటే ఈ ఏరియాని అంతా క్లియర్ చేసేసి ఇక్కడ మన హౌస్ కట్టుకోవాలి కాబట్టి ఈ ఏరియాని అంతా క్లియర్ చేయడానికి యాక్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ వుడ్ తీసుకుని స్టిక్స్ చేసుకుని దాన్ని యాక్స్ కింద మార్చాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఓకే, మనం అయితే ఫాస్ట్ కట్ చేసేద్దాం. మనకు కొంచెం వుడ్ అయితే దొరికింది. చలో ఫాస్ట్గా క్రాఫ్టింగ్ టేబుల్ చేస్తాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెడదాం? ఆగండి, ఇంకా మంచి ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం. మరి ఇల్లు కట్టుకోవడానికి అయితే జస్ట్ ఈ స్టార్టప్ బేసే కాబట్టి ఎక్కడ కట్టినా పర్లేదు. మెయిన్ బేస్ ఎక్కడ కట్టుకోవాలో చూద్దాం. ఇక్కడైతే అక్కడ ప్లెయిన్ ఏరియాస్ అయితే లేవు. మరి ఇక్కడంతా వుడ్, విలేజ్, వాటర్ అంతే. ఏ హాయ్ కౌ, హౌ ఆర్ యూ?
ఓకే, మనమైతే అక్కడే కట్టేయడం బెటర్ అనుకుంటున్నాను, స్టార్టప్ బేసే కాబట్టి. ఏ హాయ్ పిక్స్, హాయ్ హాయ్. చలో మనం అయితే వుడ్ కట్ చేయడానికి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి పడ్డామంటే మన బ్లడ్ తగ్గిపోద్ది కాబట్టి స్లోగా నెమ్మదిగా వెళ్ళి వుడ్ తీసుకుందాం. ఓకే, ఫాస్ట్గా ఇక్కడైతే మనకి స్టిక్స్ అండ్ సాప్లింగ్ అయితే దొరికింది. మనం ఇంకా ఐరన్ యాక్సెస్ చేసుకోలేదు, మర్చిపోయానబ్బా. ఐరన్ యాక్స్ అయితే చేసుకుందాం, దానికోసం మనకైతే వుడ్ కావాలి. వుడ్ కూడా తీసుకున్నాం, స్టిక్స్ కావాలి కదా, మర్చిపోయా. అన్నీ మర్చిపోతున్నాను, ఏంటో నాకు మదిమరపు వస్తుంది, ఏమనుకోకండి. ఓకే, స్టిక్స్ అయితే ప్లేస్ చేసేద్దాం. అండ్ మనకి యాక్స్ అయితే వచ్చేసింది. ఓకే, యాక్స్తో అయితే మనం ఫస్ట్ ఐటమ్ క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, మనం ఫస్ట్ యాక్స్తో వుడ్ ఇదే కట్ చేసాం, ఈ ట్రీనే. ఓకే, ఫాస్ట్గా అయితే కట్ చేసేద్దాం. ఇది పెద్ద ట్రీలా ఉంది, ఫాస్ట్గా అయిపోద్దంటారా? అమ్మో, చాలా లాక్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్గా అయితే కట్ చేసిన తర్వాత కలుసుకుంటాను గాయస్. మనం ఈ మైన్క్రాఫ్ట్ కొత్త వరల్డ్లో అయితే ఫస్ట్ టైం అయితే స్లీప్ వేసేసామన్నమాట. ఓకే, ఇక్కడంతా వుడ్ ఇంకా కట్ చేయలేదు, ఇంకా టైం పట్టేలా ఉంది. వేసేసాం, మనకైతే హంగర్ తగ్గిపోయింది. ఈ వీటిని మొత్తం తీసేసుకొని ప్లాంట్ చేసేద్దాం. చాలా వీట్ అయితే ఉంది, ఈ వీటిని అంతని బ్రెడ్గా మార్చి తిందాం అప్పుడు. పక్కన అయితే క్యారెట్స్ కూడా ఉన్నాయి, క్యారెట్స్ని కూడా కట్ చేసేద్దాం. ఓకే, ఫాస్ట్గా అయితే కట్ చేసేద్దాం, ప్లాంట్ చేద్దాం ఫస్ట్ ఈ వీటిని అయితే. ఓకే, ఫస్ట్ టైం మనం ఫార్మర్ అయిపోయాం గైస్. ఫస్ట్ వీడియోలో ఈ వీటిని అంతటిని ఫాస్ట్గా గ్రో అయిపోతే అమ్ముకుని డబ్బులు వస్తాయి. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఇక్కడైతే క్యారెట్స్ కూడా తీసేద్దాం. సారీ గైస్, క్యారెట్ అయితే కాదు, పొటాటోస్ చాలా ఇష్టం నాకు, పొటాటోస్. ఓకే, ఫాస్ట్గా అయితే కట్ చేసేద్దాం, వీటిని కూడా ప్లాంట్ చేసేద్దాం. ఎక్కడున్నాయి అబ్బా? ఓకే, డన్. ఫాస్ట్గా టకాటక్ ప్లాంట్ చేసేద్దాం. ఏ హాయ్ విలేజర్, సారీ నేను తీసుకున్నందుకు. నీకు వీటిని ప్లాంట్ చేసేస్తాను, ఏమనుకోకు. ఏంటబ్బా జాంబీ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి నాకు. ఓకే, జాంబీస్ అయితే ఏం లేవు కదా, జాంబీస్ ఏం లేవు. ఫాస్ట్గా అయితే మనం ప్లాంట్ చేసేద్దాం. ఒకవేళ కింద కేవ్ నాయిస్ అనుకుంటా. ఓకే, చాలా పొటాటోస్ అయితే మనకు దొరికినాయి. ఈ పొటాటోస్ తిందాం. పొటాటోస్ ఫస్ట్ బ్రెడ్ చేసుకుందాం అనుకున్నానులే, కానీ అప్పుడే వద్దులే, బ్రెడ్ ఎందుకు, పొటాటోస్తో కానిచ్చేద్దాం. ఓకే, తిందాం ఫస్ట్ పొటాటో. అబ్బా, ఇది ఓన్లీ హాఫ్ హంగర్నే ఫిల్ చేస్తుంది, వేస్ట్ ఇది. బ్రెడ్ తినడం బెటర్ అనుకుంటా. బ్రెడ్ ఎక్కడుంది? బ్రెడ్ చేసుకుందామా? వద్దులేండి, ఫస్ట్ ఈ బ్రెడ్ తిందాం. ఈ బ్రెడ్తో సరిపెట్టుకుని తర్వాత అయితే బ్రెడ్ చేసుకుందాం. ఇంకా మన పనులు అయితే పడిపోదాం. చలో గాయస్, ఇక్కడ నుండి అయితే మీకు టైం ల్యాప్స్ పెడతాను.
చాలా వుడ్ అయితే కట్ చేసి నీరసం వచ్చేసింది. నేనైతే కాసేపు పడుకుని పొద్దున్నే లెగుస్తాను. చాలా వుడ్ కలెక్ట్ చేశాను అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం. ఓకే, అంతవరకు అందరికీ సెలవు. టాటా బాయ్. మీ గుండెల్లో నా గుండె కాయ్.